అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా వార్డు మెంబర్లుగా ఎన్నికై ఈ రోజుతో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేమందరం కలిసి ఒకసారి ఈ 4 సంవత్సరాలు పడిన ఒడిదుడుకులు మరియు ఈ 4 సంవత్సరాల్లో అనేక పాండమిక్ని ఎదుర్కోవడం కూడా జరిగింది. 2021లో కరోనా సమయంలో పంచాయతీ తరఫున కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అనగా వాళ్ళకి కావాల్సిన శానిటేషన్ మరియు శుభ్రతను పంచాయతీ కార్మికుల ద్వారా అందించడం, అదేవిధంగా 2022లో అనుకోని విధంగా ఎన్నడూ చూడని విధంగా వరదలు రావడం, ఆ వరదల్ని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కోవూరు పంచాయతీ ప్రజలకు పంచాయతీ ద్వారా ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ఆనాటి ఎమ్మెల్యే గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో ఆ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజలకు, కోవూరు గ్రామ పంచాయతీ ప్రజలకు పంచాయతీ ద్వారా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు మరియు వాళ్ళకి కావాల్సిన వరదల్లో వాళ్ళకి ఇల్లు చాలా మంది నష్టపోవడం జరిగింది. ఆ రోజు పంచాయతీ ద్వారా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించడం కూడా జరిగింది. అదేవిధంగా మేము గెలిచిన రోజున పంచాయతీ కార్మికులకు 8,000 రూపాయల జీతాలు ఉంటే ఆ రోజు మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మైనుద్దీన్ భాయ్ సూచనలతో 8,000 నుంచి 12,000 రూపాయలకి వాళ్ళ జీతాలు పెంచడం, దానికి అదనంగా ఈరోజు ఒక అడుగు ముందుకేసి కోవూరు గ్రామ పంచాయతీ కార్మికులకు ఉండే వార్డు మెంబర్లందరూ ఏకదాటి మీదకి వచ్చి వాళ్ళకి 18,000 రూపాయలు జీతాలు చేయాలని చేయడం కూడా ఆమోదించడం కూడా జరిగింది. ఈ మార్చి నుంచి వాళ్ళకి 18,000 రూపాయల జీతాలు ఇవ్వడం, అదేవిధంగా కార్మికులు పడ్డ కష్టాలు మా కళ్ళారా ఈ 4 సంవత్సరాలు చూసాం. వాళ్ళకి ఏం చేసినా వాళ్ళ సేవలు మరువరాని అని ఇంకొకసారి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు నా మీద నమ్మకం ఉంచుకొని మండలాధ్యక్ష పదవి నాకు ఇచ్చినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మరియు యువతని ముందుండి నడిపిస్తూ నియోజకవర్గాన్ని యువతకి మేలు చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ పదవి ఇచ్చినటువంటి నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి గారికి మరియు నాకు సహకరించినటువంటి పెద్దలు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారికి, దొడ్డంరెడ్డి నరేంద్ర బాబు రెడ్డి గారికి, తాటిపత్తి విజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పంచాయతీల పరంగా నన్ను సహకరించి నా మోడేగుంట రమణారెడ్డి గారికి, సుధాకర్ గారికి, నర్రా మురళి గారికి, అదేవిధంగా వేగూరికి వస్తే మహేష్ గారికి, అమర్ గారికి, మధుసూదన్ గారికి, మోషా గారికి, లేగుంటిపాటి విషయంకి వస్తే గుణపాటి ప్రసాద్ రెడ్డి గారికి, పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి గారికి, మిత్రారెడ్డి గారికి, గంపా జనార్దన్ గారికి, ఇనుముడుకు వస్తే మేరారెడ్డి గారికి, సుధీర్ రెడ్డి గారికి, విష్ణు గారికి, వినయ్ గారికి, మరి కొద్దిమంది పెద్దలుకి చెర్లోపాలెంలో హరిప్రసాద్ రెడ్డి గారికి, హరిరెడ్డి గారికి, ఎంపీడీసీ హరి గారికి, అదేవిధంగా పొడుగుపాటికి వస్తే ప్రతినిత్యం నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి మల్లికార్జున రెడ్డి గారికి, దినేష్ రెడ్డి గారికి, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అహ్మద్ గారికి, మరికొద్ది మంది పెద్దలకు, అదేవిధంగా పోతిరెడ్డిపాలెంలో సుబ్బారెడ్డి గారికి, వానక్క గారికి, గాజుల మల్లికార్జున గారికి, రాజా గారికి, జానా గౌడ్ గారికి మరియు సేనయ్య గారికి, అదేవిధంగా గంగవరానికి వస్తే లక్ష్మక్క గారికి, మోషా గారికి, జ్యోతక్క గారికి, చెన్నారెడ్డి గారికి, మరికొద్ది మంది స్థానిక లీడర్లకు, అదేవిధంగా పాటూరుకు వస్తే విజయసేనారెడ్డి గారికి, ఆదిపురెడ్డి గారికి, మధురెడ్డి గారికి, సురేంద్ర గారికి, కర్ణా కమలాకర్ గారికి, కేతి మల్లికార్జున గారికి, మరికొద్ది మంది స్థానిక లీడర్లు శ్రీనివాసు రెడ్డి గారికి, సందీప్ గారికి, జనార్దన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కోవూరు పంచాయతీ పరిధిలో వస్తే అనేక మంది లీడర్లు నన్ను ముందుని నడిపించిన ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని, నాకు ఇచ్చిన ఈ పదవిని ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కోవూరు మండలంలో బలోపేతం అయ్యడానికి
ఖచ్చితంగా కృషి చేస్తానని మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, రజిత్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్డు సభ్యులకి, మిగతా పార్టీ నాయకులకి అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు 4 సంవత్సరాలుగా అయింది ఇది పంచాయతీ ఏర్పడి వైఎస్ఆర్సీపీ మద్దతుతో పార్టీ ఒక వార్డు నెంబర్లు గెలిచి ఎంతో ఒడిదుడుకుల మధ్యన ఎంతో వలసలు జరిగిన సందర్భంలో కూడా ఇప్పుడు ఒక నిగ్రహంగా కట్టుబడి పార్టీకి నిలబడ్డ ఈ వార్డు సభ్యులకి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు వస్తారు పోతారు కానీ ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అందరూ వెళ్ళిపోయినారు. కానీ మిగిలిపోయిన ఈ సభ్యులు అందరూ ఈ వార్డు సభ్యులు మాత్రం మిగిలిపోయారు. వీళ్ళ సేవలు 4 సంవత్సరాలుగా ఈ గ్రామానికి, ఈ పంచాయతీకి ఎనలేని సేవలు అందించిన ఈ వార్డు సభ్యులకు మరియు ఇంకా నిలబడి ఇంకొక సంవత్సరం కాలంగా ఇంకా ఉంది, ఇంకా ఈ సేవలు కోవూరు ప్రజలకి అందజేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు అనుపరెడ్డి గారికి, మిగతా ఈ సభ్యులు నాతో కూడా కలిసి అందరూ వచ్చిన వార్డు నెంబర్లకి అందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ